హలో, ఏంటమ్మా బయలుదేరిపోయావా? బయలుదేరుతున్నా నాన్నా. ఏంటి వాడితో మాట్లాడతావా? ఇదిగో ఇస్తున్నా. పెద్దోడా సుధా మాట్లాడుతున్నా. చెప్పమ్మా. అన్నయ్య, మధ్యాహ్నంలోగా మధురైకి వచ్చేస్తారు కదా? తప్పకుండా వచ్చేస్తా అన్నయ్య. పక్కన వదినుందా? ఉందమ్మా. దేవి, సుధా లైన్ లో ఉంది. సుధా, వదినా, చెప్పమ్మా. ఏ రంగు చీర కట్టబోతున్నావు? కాఫీ రంగు చీర కట్టుకున్నానమ్మా. నేను అదే కట్టుకోబోతున్నాను. నీకు ఆ చీర బాగుంటది కానీ నువ్వు మామిడి పండు రంగు చీర కట్టుకో, అదే నీకు చాలా బాగుంటుంది. సరేరా, కట్టుకుంటాలే. బాబు, చెప్పమ్మా సుధా. హంసవల్లిలోరా? పోయిన ఏడాది కూడా అక్కడేగా తిన్నావు. సినిమా చూడడానికి మధురైకి వెళ్ళినప్పుడు చిన్ననే చికెన్ దోశ పెట్టించాడే, అదే హోటల్. అది రే చిన్నోడా, ఏంటన్నయ్యా? సుధాకి చికెన్ దోశ పెట్టించావంట, అది హోటల్. కోనర్ మిస్ అన్నయ్యా. కోనర్ మిస్ అట్ట, అక్కడ తిందామమ్మా. సరే అన్నయ్య, ఫోన్ సరోజ్కి ఇవ్వు. ఒక్క నిమిషం ఉండమ్మా, ఇస్తాను. సరోజా, సరోజా. ఏమిటండి? సుధా నీతో. ఇవ్వండి. ఈ చీరలో నువ్వు సూపర్ గా ఉన్నావే. చాలండి, ఫోన్ ఇవ్వండి. ఇదిగో మాట్లాడు. చెప్పమ్మా సుధా. నువ్వే రంగు చీర కట్టుకున్నావు. పీచు మిఠాయి రంగు చీరమ్మా. మార్చే వదినా, నేను అదే రంగు చీర కట్టుకోబోతున్నాను. సరే, మార్చుకుంటారమ్మా. గీతకివ్వు. ఏం మార్చుకుంటావు? మీ చెల్లెలకి ఈ రంగు చీర నచ్చలేదట. ఒక్క నిమిషం ఉండవే. ఏంటి? వెనక చూస్తే సప్పగానే ఉన్నావు. నువ్వు ఒక మనిషివేనా? చెప్పు సుధా. ఏం గీత, నువ్వే రంగు చీర కట్టుకోబోతున్నావు? నెమలికంట రంగు చీర కట్టుకుందా అనుకున్నాను, కానీ మొన్న పెళ్లికి వెళ్తే అక్కడ అందరూ అదే రంగు చీర కట్టారు. అసలు చూడటానికి అసహ్యం అనిపించింది. అందుకే చిలక పచ్చ రంగు చీర కట్టుకుందా అనుకుంటున్నాను. అయ్యో, నేను అదే రంగు చీర కట్టుకుందామని బీరోలోంచి తీశాను. కరెక్ట్ గా నువ్వు అదే రంగు అంటున్నావు. సరేనమ్మా, నువ్వే ఆ రంగు చీర కట్టుకో, నేను నెమలికంట రంగు చీర కట్టుకుంటానులే. రంగులు మార్చేలా మాట్లాడేవే. అది తాడిందనేదైతే నేను తలందనేదాన్ని, తెలుసుకో అక్క. రెడీ అవ్వలేదా? ఇదిగో రెడీ అవుతున్నాండి. సుధా చెప్పరా. అన్నయ్య, కొత్త రకం జుంకాలు వచ్చాయట, అవి కొనుక్కోవాలన్నయ్య. ఒక్కటేంట్రా, 3 చంటి కొనిస్తాను. సినిమాలో మీనాన్ని చూసుకుంటున్నట్టు చూసుకుంటున్నారు. పాప భాస్కర్ బాబు. భాస్కర్ బాబు కాదు, చంటి అబ్బాయి. ఆ టక్కులాడి అతన్ని బాగా కమ్ముకుమనేటేసుకుంది. ఏం పాటలు పడుతున్నాడో ఏంటో. ఉదయం నుంచి కష్టపడి ఆయన చేసి పెడితే మీరు యూనిఫామ్ వేసుకోవడం అర్థం ఏమిటి? అంటే తొలి దీపావళికి వెళ్ళడం లేదా? మా కుటుంబాన్ని అవమానించి ఖైదీలతో కలిసి మెక్కబోతున్నారు, అంతేగా? అడుగుతుంది మిమ్మల్ని. మధ్యాహ్నం 1 గంటకి కోనార్ మెస్ లో మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూర్చుని చికెన్ దోశ తింటున్నాం. ఇప్పుడు ఓకేగా? ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి మాట్లాడు. ఇంకా ఏమేం కావాలో లిస్ట్ చెప్పు. హలో నాన్న. రే ఎల్లోసు, ఏంట్రా అటు వైపు కొట్టావు? సార్ సార్, ఏంట్రా? మా ఫ్రెండ్ తెలియక బాల్ లోపల కొట్టాడు, వెతికిస్తారా? మీకు ఇదే పని అయిపోయింది. ఫంక్షన్ జరుగుతోంది, బాల్ వెతికడం కుదరదు, వేరే బాల్ కొనుక్కుని ఆడుకోండి పోండి. సార్, ఉన్నది ఒక్క బాలే సార్. ఇదిగో వద్దు సార్. తీసుకోరా, ఇంకో బాల్ కొనుక్కోండి. రేయ్, ఇక్కడెక్కడ ఆడకండి, వేరే చోటుకి వెళ్ళి ఆడుకోండి. నేను చిన్నప్పుడు ఏళ్ళలాగే ఉండేవాడిని. ఇదే మా ఊరు. నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఇదొక అడవి ప్రాంతం. ఎప్పుడు చల్లగా వచ్చే గాల్లో మా అమ్మ మాటలు నాకు వినపడుతూనే ఉంటాయి. అందరు పిల్లల్లాగే నేను కూడా బడికెళ్ళేవాడిని. చిన్నప్పుడు నేను ఆకతాయితనంగా ఉండేవాడిని. ఏంట్రా ఇదే? బంతి సార్. అది తెలుసు, క్లాస్కి వెళ్ళకుండా ఆడుకుంటున్నావా? అవును, నేను ఈ బడికొచ్చి 3 నెలలు అయింది.
ఇంతవరకు నేను చూసిందే లేదే. సార్ క్లాసుకి రాకుండా యూనిఫామ్ వేసుకొని వాళ్ళ నాన్నని మోసం చేస్తున్నాడు సార్. ఏంట్రా మీ నాన్నని మోసం చేస్తున్నావా? తండ్రి మాట వినకుంటే తనయుడు చెడిపోతాడు. మీలెక్కడ్రా? సార్ వద్దు సార్, మా నాన్నకి చెప్పానంటే మీ తోలు తీస్తాడు. తప్పు చేస్తే ఎవరన్నా తోలు తీస్తారా? 3 నెలలుగా బడికి రాకుండా డుమ్మా కొట్టాడు. ఈ విషయం నాకు చెప్పకుండా దాచావంటే నువ్వేం పంతులువే. జేబులో ఎంత చిల్లర ఉందేంటి? 1 2 30 రూపాయలు. మా పిల్లాడు 3 నెలలుగా బడికి రానందుకో 30 రూపాయలు పెనాల్టీ. పో కథ చెప్పండి. పేకాడే చోట పంతులు ఎంపని. పో పో పోయే. నువ్వు ముక్కైరా. ఈడో ఒక తండ్రేనా, అందుకే ఈడి మీద నాకు గౌరవం లేకుండా పోయింది. డోలెళ్ళి మధ్యలతో మొర పెట్టుకున్నట్టుంది. చెప్పిన మాట వినకపోతే పంతులకి పాటలు తప్పవు. ఏంటి కొట్టడానికి వస్తున్నావు? మా నాన్నకు చెప్పనా? రాస్కల్. ఎరా 3 నెలలుగా బడికి వెళ్ళట్లేదట. చెప్పేదేది అర్థం కావట్లేదు అక్క. చదువుకుంటేనే 4 డబ్బులు సంపాదించగలరా? చదివితేనే డబ్బు సంపాదించగలవా? కష్టపడితే సంపాదించగలవా ఏంటి? అన్ని ఇప్పుడే పనికి పంపించి కూకుని తిందాం అనుకుంటున్నావా? నా జీవితం నాశనం చేసిన సాలదేటి? ఏమైందని అంత సనుగుతున్నావు? 4 అక్షర మొక్కలు నేర్చుకోవడానికి ఇచ్చి కట్టబెట్టుంటే ఇప్పుడు ఎందుకు ఇలా పుట్టింట్లో పడి ఎడుతాను? మాట్లాడకుండా పెట్టింది తింటూ. మా నాన్నలాగా నేను ఎందుకు పనికిరాను అని కాకూడదని పనిలో చేరాను. అన్న టీ తాగడానికి వెళ్తున్నాడు, ఎవడైనా దిగాడో వదిలేసి వెళ్ళిపోతా. నువ్వు రామని చేట 2 టీ. రే ఏంట్రా గొడవ చేస్తున్నారు? ఇదిగోటి బడికెళ్ళే పిల్లలతో నీకు సావాసం ఏంది? నాకు వాడికి సావాసం ఏంది? వాడే నన్ను అంటు పెట్టుకుంటే 3 నెలలు ఓపిక పట్టానా, నీ బాకీ మొత్తం తీర్చేస్తానన్నా. సామాన్లు బయటపడేద్దన్నా, అవమానంగా ఉంది. అందరూ ఇటే చూస్తున్నారన్నా. అయ్యో మేము చాలా కష్టపడుతున్నామన్నా. అయ్యో ఆ సచ్చినాడు తాగి తాగి ఊరంతా అప్పు చేసి తెచ్చాడు, నడురోడ్డుకు పడేశాడు. మేము ఎక్కడికి వెళ్తామన్నా? 3 నెలలు గడివి అన్నా, నీ బాకీ మొత్తం తీర్చేస్తాను. అయ్యో డబ్బులు ఇవ్వడం కుదరదులే గానీ పోండి. నిన్ను నన్ను అనాథలు చేశాడు కదే మీ నాన్న. నేను నిన్ను ఎట్లా పోషిస్తానో నాకు తెలియడం లేదే. అయ్యో దేవుడా. ఇలాంటి పరిస్థితుల్లోనే నేను నా మైనాని మొదటిసారి చూశాను. అవ్వా నీకు ఎవరు లేరు కదా, వాళ్ళకు కూడా ఎవరు లేరట, నీతోనే ఉండనివ్వు. మా ఊళ్ళో ఈ బామ్మ అంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో గొడవ జరిగినప్పుడల్లా నేను ఇక్కడికి వచ్చే పడుకునేవాడిని. నన్ను చూసుకున్నట్టే నా మైనాని జాగ్రత్తగా చూసుకుంది. కింద పడకుండా తీసుకెళ్ళు. రోజు నేను నిద్రలేపు తీసుకురావాలా? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. అవునా? నువ్వేదో పెద్ద కలెక్టర్ అయినట్టు. ఏంటి మైనా ఏడుస్తున్నావు? ఎందుకు అడుగుతావు అల్లుడు? బడిలో చేర్పించమని పొద్దుటి నుంచి ఒకటే ఏడుస్తా ఉంది. చేర్పిస్తే పోలా? చేస్తున్న పని వదిలేసి ఎట్టా తీసుకెళ్ళమంటావురా అల్లుడు? అంతే కదా, నువ్వు నీ పని చూసుకో. రామైనా అరే రమ్మంటున్నాను కదా. వస్తానవ్వా, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త.
సార్ నమస్తే సార్. ఏంట్రా మన ఫ్రెండే సార్, చేర్చుకోండి సార్. సగంలో వచ్చి కూర్చోడానికి ఇదేమన్నా సినిమా థియేటరా? చెప్పనా? మా నాన్నతో చెప్పనా? వెళ్ళి కూర్చోమ్మా, పోమ్మా.